స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచి గోధుమలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మంచి గోధుమలు అనే మాట యొక్క అర్థము ఏంటో పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ ముందు ఉంచుచూ ఉన్నాను. లేఖనము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147వ కీర్తన 14వ వచనం. స్నేహితులారా, ఇక్కడ ఇశ్రాయేలుల జీవితాన్ని దేవుడు వారు బానిసత్వంలోనికి వెడలి సౌకర్యాలకి దూరంగా ఆకలి దప్పికల మధ్య బానిసలలాగా ఏ రకమైన గొప్పతనము, మేలు, సమాధానము వారి జీవితంలో లేకుండా అనేక హింసలకి, బాధలకి లోనైన సందర్భంలో దేవుడు ఈ లేఖనాన్ని వారి జీవితంలో పునరుద్ధరిస్తానని, వారి జీవితంలో భద్రత, పోషణ, మంచితనంతో అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేయుచు ఈ మాటలను దేవుడు వారితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి స్నేహితులారా, మన జీవితాలలో ఆహారం అనేది అత్యవసరమైనది. ఆహారం లేకుండా మనం ఎక్కువ కాలము జీవించలేము. అటువంటి తరుణంలో బైబిల్ గ్రంథ చరిత్రలో గోధుమలు తిండి గింజలుగా చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించినటువంటివి. యోసేపు కాలం మొదలుకొని ప్రభుల వారి కాలం వరకు కూడా ఈ జనాంగం యొక్క ముఖ్య ఆహార పంటలో లేక వారి భోజన పదార్థాలలో గోధుమలు అనేవి ప్రధానమైన పాత్రను పోషించినట్టుగా మనము గమనించవచ్చు. ఇశ్రాయేలు జీవితమును వారు చెదిరిపోయినటువంటి వేళ, పతనమైనటువంటి వేళ, శరీరపరమైనటువంటి బలహీనతలను, ఆకలి దప్పికలను అనుభవించుచున్నటువంటి వేళ వారి జీవితంలో మంచి గోధుమలతో తృప్తి పరుస్తానని, ఏ ఆకలి, ఏ దప్పిక, అవమానము, కొరత, బలహీనత, పతనమైన స్థితులలో వారు బాధింపబడుతూ ఉండగా, పీడింపబడుతూ ఉండగా ఆ స్థితిగతులను దూరపరిచి వారు తృప్తి చెందునట్లు, వారు శారీరకంగా, మానసికంగా ఆదరణ బలము పొందునట్లు మంచి గోధుమలను అందించి మీ జీవితంలో తృప్తిపరుస్తానని దేవుడు ఈ వాగ్దానాన్ని వారికి అందజేస్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలను గురించండి, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి కానివ్వండి, వారి యొక్క భౌతిక అవసరతలు కానివ్వండి, ఈ రెండింటిని ఆయన పునరుద్ధరిస్తాను అనే వాగ్దానము ప్రజల ముందు అందజేస్తూ ఉన్నాడు. గోధుమలు అనేవి వారి యొక్క పోషణను తెలియజేస్తూ ఉన్నటువంటి, వారు పోషింపబడాలా, వారి ఆకలి దప్పికలు తీర్చబడాలా, వారు ఆకలి నుండి మరి బలహీనత నుండి శక్తిని పునరుద్ధరించబడాలా అని అంటే ఈ గోధుమలు
యొక్క పంటను వారు భుజించి ఆ రీతిగా భౌతిక పరంగా శక్తియుక్తులను పొందే మార్గంగా ఈ గోధుమలు ఉండినట్లు మనం గమనిస్తాం. గోధుమలతో బ్రెడ్ చేస్తారండి. ఆ బ్రెడ్ ప్రధానమైన ఆహారంగా ఉండి వారి ఆకలిని తీర్చి వారి ప్రాణములను నిలువబెట్టేటటువంటిదిగా ఉండింది. గోధుమల పిండి అనేది ఎప్పుడైనా గోధుమ పిండి తెలుపు రంగులో ఉంటుంది. అది మంచితనానికి, పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నటువంటి ఇదిగా ఉంది. అటువంటి జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన మంచితనంతో కూడిన జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాననే దేవుని వాగ్దానము జ్ఞాపకం చేయబడతా ఉంది. గోధుమలు నేలలో విత్తినప్పుడు మొక్క ఎదిగి ఫలించి, అనగా ఒక్క గింజను మనము విత్తినట్లయితే అది మొక్కగా అభివృద్ధి చెంది అనేక ఫలభరితమైనటువంటి గింజలను మనకు అందిస్తూ ఉంది. కనుక ఈ మంచి గోధుమలు అనేవి ఫలభరితమైన జీవితానికి గుర్తుగా ఉండినవి. అలాగే ఈ మంచి గోధుమల నుండి నాణ్యమైన పిండిని తయారు చేయాలనంటే ఆ గోధుమ గింజల శరీరములు ముక్కలు ముక్కలుగా నలుగగొట్టాలి. ఈ నలుగగొట్టి అవి పొడి చేయబడడం అనేది ప్రభుల వారు అనుభవించినటువంటి శ్రమలను, శిలువ మరణాన్ని సూచిస్తూ ఉన్నవి. ఈ మంచి గోధుమలు అనేవి ప్రభుల వారి శ్రమలకి, ప్రభుల వారి శిలువ మరణానికి గుర్తుగా ఉండినవి. ఆ మంచి గోధుమల ద్వారా మానవుడు ఏ రీతిగా శక్తి పొందుతూ ఉన్నాడో, ప్రభుల వారి శిలువ మరణం ద్వారా మనము బలహీనతల నుండి, పాపముల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, శాపముల నుండి, నరక బంధకముల నుండి విడుదలను పొందేటటువంటి వారంగా ఉన్నాం. గోధుమ గింజను భూమిలో నాటినప్పుడు అది చచ్చి దానిలో నుండి నూతన శరీరం రావడాన్ని మనమందరము ఎరిగినటువంటి వారం. కనుక ఈ మంచి గోధుమలు అనేవి పునరుత్థానానికి గుర్తుగా ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా స్నేహితులారా, మంచి గోధుమలు అనేవి దేవుడు శారీరకంగా మనల్ని బలపరిచేవాడని, పోషణను అందించేటటువంటి వాడని, ఆరోగ్య బలము, భద్రత, ఆశీర్వాదములు, అభివృద్ధి ఆయన మన జీవితాలలో అనుగ్రహించేటటువంటి వాడు అనే సత్యాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం ఆధ్యాత్మిక స్థితిగతుల యందు బలహీనపరచబడినటువంటి వేళ ఈ మంచి గోధుమలు అనే మాట ఆయన ఫలభరితమైనటువంటి మంచి జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి మార్గమైనటువంటి దేవుడని, ఈ మంచి విలువలు, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం అనుభవించినట్లు ఆయన కలువరి శిలువలో శ్రమల పాలై నలుగగొట్టబడి ఆయన మరణాన్ని, పాపాన్ని జయించి పునరుత్థానుడు, చావును జయించి పునరుత్థానుడైనటువంటి దేవుడని, ఆయన ఏ రీతిగా చీకటి, సాతాను, మరణముల మీద జయాన్ని పొందినాడో అటువంటి జయాన్ని మన జీవితంలో అనుగ్రహించేటటువంటి వాడని, ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నవో, ఈరోజు ఎన్ని సమస్యల మధ్య నువ్వు నలిగిపోయేటటువంటి వాడవుగా ఉన్నావో, ఎన్ని కొరతలు, బంధకాలు, పతనమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నవో, ఈ మంచి గోధుమలు అనే మాట ఉన్నతమైనటువంటి విడుదలను, రక్షణను గుర్తు చేస్తూ ఉన్నది. దేవుడు వాటిని అనుగ్రహిస్తాడని. గనుక నీ జీవితంలో విజయం ఉంది, నీ జీవితంలో విడుదల ఉంది, నీ జీవితంలో ప్రభువు పునరుద్ధరణను అనుగ్రహించేవాడు. కనుక ప్రస్తుతము ఏదో కష్టంలో ఉన్నాను, నష్టంలో ఉన్నాను అని బాధపడక, భయపడక, దేవుడు నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడని ప్రభు యొద్దకు వచ్చి ఆయనను ఆశ్రయించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ,
నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాటి ఇశ్రాయేల్ జనాంగము ఎన్నో రీతిలుగా పతనమైన స్థితులలోనికి వెళ్ళి ఆకలి, దప్పికలు, అవమానాలు, బంధకముల మధ్య జీవిస్తున్నటువంటి వేళ, ఆధ్యాత్మికంగా చిన్న భిన్నమైన జీవితాలను గడుపుతున్నటువంటి వేళ మంచి గోధుమలను అనుగ్రహించి వారి జీవితములను తృప్తిపరుస్తానని పునరుద్ధరణను, కాపుదలను, పోషణను, భవిష్యత్తును వారికి వాగ్దానం చేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదయ్యా, వారి పాప జీవితములను దూరపరిచి ఆశీర్వాదములను, పాప శాప బంధకముల నుండి విడుదలను, నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. మా జీవితాలలో కూడా ఈ దినాన ఇటువంటి ఆశీర్వాదాలు, విడుదల అవసరమైన జీవితములను మేము జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులు కానివ్వండి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబాలు కానివ్వండి, నలిగి ఉన్నారు, విసిగి ఉన్నారు, బాధను, బంధకములను అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితములను సైతము మీరు మంచి గోధుమలతో తృప్తిపరిచి బంధకముల నుండి విడుదలలోనికి అనుగ్రహించి శ్రేష్టమైన జీవాన్ని ప్రసాదించుమని, వారి బాధలను, శ్రమలను దూరపరచుమని వేడుకొనుచున్నాం. దయగల తండ్రి, ఈ దినము నూతన కార్యములు ప్రారంభించుచు ఉన్న బిడ్డలనందరినీ బలపరచండి. వివాహ వార్షికోత్సవమును, జన్మదినములను జరుపుకొనుచు ఉన్న బిడ్డలపైన మీ హస్తముల నుంచి ఆశీర్వదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.